నేరుగా రుణాలు చెల్లించడానికి, అప్పులు చెల్లించడానికి వెళ్ళిపోయిందట. మరి ఎందుకు ఇచ్చినట్టు? అప్పులు చెల్లిస్తున్నామని ఒక మాట చెప్తే సరిపోయేది కదా. ఇవ్వడం ఏంటి ఒక చేత్తో, మళ్ళీ ఇంకో చేత్తో తీసుకోవడం ఏమిటి? ఏదైనా ప్లాంట్కు సహాయం చేస్తున్నాము, మేము డబ్బులు ఇస్తున్నాము, 11,000 కోట్ల రూపాయలని పెద్ద పెద్ద పండగలు చేసుకొని పెద్ద పెద్ద అడ్వర్టైజ్మెంట్లు చేసుకొని ఇచ్చారే, కనీసం ఆ ప్లాంటు రా మెటీరియల్గా డబ్బు వాడారా? కనీసం ఆ ప్లాంటు ఎక్స్పాన్షన్గా డబ్బు వాడారా? కనీసం ఆ ప్లాంటు 6 నెలలుగా జీతాలు ఇవ్వటం లేదా ఎంప్లాయీస్కి? కనీసం ఆ జీతాలు ఇవ్వడానికైనా వాడారా? దేనికి వాడారా డబ్బు? దేనికి వాడలేదు. ఒక చేత్తో ఇచ్చారు, ఇంకో చేత్తో తీసుకున్నారు. కేవలం అర్ధగంట మాత్రమే ఉందంట విశాఖ స్టీల్ అకౌంట్లో ఆ డబ్బు. మరి పాలిటిక్స్ కాకపోతే ఏమనాలి దీన్ని? అతి తెలివి కాకపోతే ఏమిటిది? ఇంకో 3,000 కోట్లు బ్యాలెన్స్ ఉంది, దానికి కూడా కండిషన్ పెట్టారట. 11,000 కోట్ల రూపాయలలో 8,000 కోట్లు ఇచ్చేసాము, బ్యాలెన్స్ ఉన్నది 3,000 కోట్ల రూపాయలు. ఆ 3,000 కోట్ల రూపాయలు కూడా మీరు ఎంప్లాయీస్ని తగ్గించకపోతే ఈ 3,000 కోట్ల రూపాయలు ఇవ్వము అన్న కండిషన్ పెట్టారట. కాబట్టి 2,000 మందిని ఆల్రెడీ తొలగించేశారు, ఇంకో 3,000 మందిని కూడా తొలగించాలి అన్న కండిషన్ ఉంది అని ఆ జేఏసీ వాళ్లకు చెప్పేశారు. అంటే ఆ 3,000 కోట్ల రూపాయలు కూడా రావాలి అంటే ఈ 5,000 మందికి ఉద్యోగాలు ఊడాలి. ఏమిటండి ఇది? అన్యాయం కాదా? అమానుషం కాదా? ఎవరికి ఏమీ అనిపించటం లేదా? అసలు ఎవరండి ఈ ఉద్యోగస్తులు? ఆ విశాఖ స్టీల్ కోసం భూములు ఇచ్చిన వాళ్ళు. ఆ విశాఖ స్టీల్ ఈరోజు ఉంది అంటే వీళ్ళు త్యాగాలు చేస్తే ఆ భూములు ఇచ్చిన వాళ్ళే ఉద్యోగస్తులుగా ఉన్నారు. ఒకప్పుడేమో 24,000 మంది 20,000 మంది పర్మనెంట్ రెగ్యులర్ ఉద్యోగంలో, ఇంకొక 14,000 మంది కాంట్రాక్ట్ ఉద్యోగస్తులుగా ఉంటే, అంటే 34,000 మందికి కడుపు నింపే ప్రాజెక్టుగా ఇది ఉంది అంటే వాళ్ళ కుటుంబాలకు కూడా అంతమంది ఎంప్లాయీస్ 34,000 మంది ఉంటే, ఈ సంవత్సరం బిగినింగ్కి కేవలం 23,000 ఎంప్లాయీస్కి దానికి కుదించేశారు. ఇప్పుడు అది కూడా సరిపోదు అన్నట్టు 2,000 మందిని తీసేశారు, ఇంకో 3,000 మందిని తీస్తారట, ఇంకో 2,000 మందిని రెగ్యులర్ ఉద్యోగస్తులకి కూడా ప్రెజర్ పెట్టి విఆర్ఎస్ ఇచ్చి పంపించేయాలన్నది అజెండా అంట. అంటే 34,000 మంది పనిచేసిన ఒక కర్మాగారంలో ఈవెన్చువలీ బై ద ఎండ్ ఆఫ్ దిస్ ఇయర్ కనీసం సగం కూడా ఉండరు. 16,000 మందికి దానికి తీసుకురావాలి అన్నది వీళ్ళ టార్గెట్గా కనిపిస్తుంది. ఇది అన్యాయం కాదా? ఇది అక్రమం కాదా? అసలు ఒక పద్ధతి లేదు, ఒక ప్రొసీజర్ లేదు. ఏది ఎవరిని పడితే వాళ్ళని ఎందుకు తీస్తున్నారు అని అడిగితే దానికి ఆన్సర్ లేదు. ఇప్పుడేమో 45 సంవత్సరాలు నిండిన వాళ్ళందరినీ మెడికల్ టెస్ట్ చేయించుకోమంటున్నారట. అంటే తీసేయడానికి మళ్ళీ అదొక బహానా, ఏదో ఒక రకంగా ఏదో ఒక కారణం చూపి వాళ్ళని తీసేయాలి. కాబట్టి ఇప్పుడు మెడికల్ టెస్ట్ అన్న ఇంకో కొత్త ప్రొసీజర్ ఒకటి స్టార్ట్ చేశారట. అసలు చాలామంది ఈ 34,000 ఉద్యోగాలు ఎవరైతే అట్ వన్ పాయింట్ ఇన్ టైం 2014లో ఇంతమంది ఉన్నారో వీళ్ళందరూ భూములు ఇచ్చిన వాళ్ళు. మోస్ట్లీ వీళ్ళు భూములు ఇచ్చేసరికి కనీసం ఓ 10,000 12,000 రూపాయలకు ఎకరం ఉండుంటుంది. అంత తక్కువ ధరకి విశాఖ స్టీల్కి భూములు ఇచ్చిన వాళ్ళు వీళ్ళంతా. వాళ్ళల్లో ఇంకా 16,000 మంది 16,000 కుటుంబాలు ఈ భూములన్నీ ఏకం చేసి దాదాపు 26,000 అనుకుంటా ఎకరాలను ఇస్తే 8,000 మందికి మాత్రమే